ఇందులో టోటల్ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏబిసి ఒకటి, ఇందులో 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏబిసి ఒకటి, ఏసిడి ఒకటి. తర్వాత ఏబి అనే లైన్ పైన 1 2 అనేసి 2 బెండ్స్ ఉన్నాయి. ఏబి లైన్ పైన 1 2 అనేసి 2 బెండ్స్ ఉన్నాయి. తర్వాత బీసీ లైన్ పైన 3 అనే బెండ్ ఉంది. బీసీ లైన్ పైన 3 అనే బెండ్ ఉంది. ఇవి లాడర్ డేటా ఇందులో ఉండేది. తర్వాత వచ్చేసి ఈ లింక్స్ అన్ని గంటర్ లింక్స్లో ఉన్నాయి. ఇవి మొత్తము గంటర్ లింక్స్లో ఉన్నాయి. మొత్తం ఇవి ఈ స్కెచ్ అనేది గంటర్ లింక్లో ఉన్నది. ఇందులో 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏబిసి ఒకటి, ఏసిడి ఒకటి. ఏబి అనే లైన్ పైన 2 బెండ్స్ ఉన్నాయి. బీసీ అనే లైన్ పైన ఒక బెండ్ ఉంది. ముందుగా ఎన్వైఎస్ కడదాం ఫస్ట్ ట్రయాంగిల్కి. ఇందులో మీరు చూసినట్లయితే మీరు చూసినట్లయితే ఏబిసి అనేది ఫస్ట్ ట్రయాంగిల్ అనుకుందాం. ఏబిసి అనేది ఫస్ట్ ట్రయాంగిల్. ఏ నుండి బికి 524 లింక్స్ ఉంది. బి నుండి సికి 678 ఉంది. ఏ నుండి సికి 179 ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇలా ట్రయాంగిల్ అనుకున్నప్పుడు మన ఎన్వైఎస్ ఫార్ములాలో ఏరియా కడితే ఫస్ట్ వచ్చేసి కటింగ్ పాయింట్ కనుక్కుంటాం. ఎన్వైఎస్ మెథడ్లో ఏరియా కడితే ఫస్ట్ వచ్చేసి కటింగ్ పాయింట్ కనుక్కుంటాం. ఇందులో ఫస్ట్ మనకు వచ్చేసి 678 అనేది బేస్ అనుకుందాం. ఇక్కడ ఏబిసి అనే లైన్లో 678 అనేది బేస్ లైన్ అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే 678 స్క్వేర్ అంటే మనకున్న ఫార్ములాలో 678 బేస్ అనుకున్నాం కాబట్టి 678 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 519 స్క్వేర్. మనకి ఎన్ఎస్ ఫార్ములా వచ్చేసి 678 బేస్ అనుకుంటే 678 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 519 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 678 బేస్ ఏదైతే అనుకుంటామో అది 2 ఇంటూ 678. ఇది చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 343 వస్తుంది. నెక్స్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే నెక్స్ట్ ఇక్కడ మనం ఫార్ములా వచ్చేసి 678 బేస్ అనుకున్నాము. 678 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 519 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 678 343 వేసినాం. నెక్స్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏదంటే బేస్ తర్వాత ప్లస్ ఏదైతే వేసింటామో బేస్ 678 అనుకున్నాం కదా, బేస్ తర్వాత ప్లస్ వాల్యూ ఏదైతే వేసింటామో అది స్క్వేర్ మైనస్ మనకు వచ్చిన కటింగ్ పాయింట్ స్క్వేర్. అంటే ఇక్కడ మనం 678 ప్లస్ 524 వేసినాం కాబట్టి సెకండ్ డిజిట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 524 స్క్వేర్ మైనస్ 343 స్క్వేర్. ఇక్కడ బేస్ తర్వాత ఏదైతే ప్లస్ వేసింటామో ఇక్కడ కూడా అదే వాల్యూ వేస్తాం ఇక్కడ. అంటే అప్పుడు మనకి ఇది వచ్చేసి బి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కటింగ్ పాయింట్ అనేది 343 ఉంది కదా కటింగ్ పాయింట్, అది వచ్చేసి 524 తీసుకున్నాం కాబట్టి బి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆఫ్సెట్ డిస్టెన్స్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 524 స్క్వేర్ మైనస్ మనకు వచ్చిన కటింగ్ పాయింట్ 343 స్క్వేర్. అది వేసినట్లయితే మనకి హైట్ వచ్చేసి ఆఫ్సెట్ డిస్టెన్స్ 396 వస్తుంది. ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చేసి 396 వస్తుంది. ఇప్పుడు ఆ ట్రయాంగిల్కి ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ బేస్ 678 కాబట్టి బేస్ 678 ఇంటూ హైట్ అంటే ఆఫ్సెట్ డిస్టెన్స్ 396 వేస్తే మనకి ఇంత వాల్యూ వస్తుంది 134,244. ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 678 ఇంటూ హైట్ వచ్చేసి 396 వేసినట్లయితే ఏరియా మనకి ఇంత వస్తుంది. ఇది ఎన్వైఎస్ ఫార్ములా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రైట్ చేయండి ఎన్వైఎస్ అర్థం కాకుంటే.
ఈ ఎన్వాయిస్లు ఎవరికైనా అర్థం కాకుంటే రైజ్ చేయండి. ముందుగా మనకి ఇక్కడ ఏబిసి ఏసిడి అండ్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి అనే ట్రయాంగిల్కి మనం ఏరియా కనుక్కుంటున్నాం. ఈ ఏరియా కనుక్కునేటప్పుడు ఏ నుండి బికి 524, బి నుండి సికి 678, ఏ నుండి సికి 519. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కటింగ్ పాయింట్ కనుక్కోవాలి. కటింగ్ పాయింట్ కనుక్కోవాలంటే మనం 678 అనేది బేస్ అనుకున్నాం. 678 అనేది బేస్ అనుకున్నాం. అప్పుడు కటింగ్ పాయింట్ కావాలంటే 678 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 519 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ బేస్ 678 వేస్తే 343 వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ 678 పక్కన ప్లస్ 524 వేసినాం. 678 పక్కన ప్లస్ 524 వేసినాం కాబట్టి ఆఫ్సెట్ డిస్టెన్స్ కూడా అదే వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 524 స్క్వేర్ మైనస్ 343 స్క్వేర్. ఇది వచ్చిన కటింగ్ పాయింట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 524 స్క్వేర్ మైనస్ 343 స్క్వేర్ చేసినట్లయితే మనకి 396 అనేది వచ్చింది. ఇప్పుడు ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 678 కాబట్టి 678 ఇంటూ హైట్ వచ్చేసి 396 కాబట్టి 396 చేసినట్లయితే 134,244 అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ట్రయాంగిల్. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ ట్రయాంగిల్. ఏసిడి అనేది ఇంకొక ట్రయాంగిల్. మనకి ఏసిడి అనేది ఇంకొక ట్రయాంగిల్. ఏ నుండి సికి ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు. అలానే ఇక్కడ చూసినట్లయితే ఏసిడి అనేది వచ్చేసి మనకి సెకండ్ ట్రయాంగిల్. ఏ నుండి సికి 519 ఉంది, సి నుండి డికి 296 ఉంది, ఏ నుండి డికి 512 ఉంది. ఇందులో ఏసి అనేది బేస్ అనుకుందాం. ఇప్పుడు కటింగ్ పాయింట్ కావాలంటే 519 స్క్వేర్ ప్లస్ 512 స్క్వేర్ మైనస్ 296 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ బేస్ 2 ఇంటూ 519 చేస్తే మనకు వచ్చేసి 428 అనేది వచ్చింది. మనకు వచ్చేసి 428 అనేది వచ్చింది. ఇక్కడ 428 ఎక్కడ నుండి వస్తుంది అంటే ఈ ఏ దగ్గర నుండి 428 వస్తుంది. మనం 512 వేసుకున్నాం కాబట్టి ఏ దగ్గర నుండి మనకు వచ్చేసి 428 అనేది వస్తుంది. ఇప్పుడు ఆఫ్సెట్ డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ ప్లస్ 512 వేసినాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 512 స్క్వేర్ మైనస్ 428 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 512 స్క్వేర్ మైనస్ 428 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేసి ఆఫ్సెట్ డిస్టెన్స్ 281 వచ్చింది. ఇప్పుడు ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 519 ఇంటూ హైట్ 281 వేసి ఏరియా వస్తుంది. ఇది సేమ్ ఫస్ట్ ట్రయాంగిల్ మాదిరి సెకండ్ ట్రయాంగిల్కి. నెక్స్ట్ చూసినట్లయితే ల్యాడర్ డేటా. ఇప్పుడు ల్యాడర్ డేటా ఏ నుండి బికి ల్యాడర్ వెళ్తుంది. ఇక్కడ ఫుల్ స్కెచ్ చూసినట్లయితే మీరు ఏ నుండి బికి ల్యాడర్ అనేది వెళ్తుంది. ఫస్ట్ బెండ్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది, సెకండ్ బెండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకేనా. దీనికి ఎలా కనుక్కుంటామంటే ల్యాడర్కి ఫస్ట్ ఏ పాయింట్ ఉంది కాబట్టి ఏ నుండి 1 వరకు ఒక ఏరియా కనుక్కుంటాం. 1 నుండి 2 వరకు 2 ఏరియాస్ వస్తాయి. ఎందుకంటే జీ లైన్ క్రాస్ అయింది. ఎఫ్ లైన్ అనేది జీ లైన్ క్రాస్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏ నుండి 1 కనుక్కుంటాము. 1 నుండి 2కి 2 ఏరియాస్ వస్తాయి. ఎందుకంటే ఈ ఎఫ్ లైన్ అనేది జీ లైన్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది. తర్వాత బి 2 నుండి బికి సింగిల్ ట్రయాంగిల్ మాత్రమే వస్తుంది. ముందుగా ఏ నుండి 1కి ఎలా కనుక్కుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే జీ లైన్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఉంది, ఎఫ్ లైన్కి అవుట్ సైడ్ ఉంది జీ లైన్ వచ్చేసి. కాబట్టి మనం దీన్ని మైనస్ చేస్తాం. జీ లైన్ అనేది ఎఫ్ లైన్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ 267 మెజర్మెంట్ దగ్గర ఈ ఏ నుండి 1 అనేది మైనస్ చేస్తాం. తర్వాత 2 బెండ్ నుండి బి బెండ్కి ఎఫ్ లైన్ అనేది జీ లైన్ లోపల ఉంది, ఎఫ్ లైన్ అనేది జీ లైన్ అనేది ఎఫ్ లైన్ లోపల ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తాం. ఇది ముందుగా ఏ నుండి 1కి ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు. 266 కటింగ్ పాయింట్, 29 వచ్చేసి ఆఫ్సెట్ డిస్టెన్స్. ఇక్కడ ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఇక్కడ డైరెక్ట్గా వేస్తాం. హాఫ్ ఇంటూ 266 ఇంటూ 29
హాఫ్ ఇంటూ హాఫ్ ఇంటూ 266 ఇంటూ 29. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, కొంచెం డౌట్ వచ్చింది, చూస్తా. వంశీనా ప్రజా చెప్పు ప్రజా. అదే ఏమన్నా డౌట్? అదా బేస్ వేసినా కదా, కటింగ్ డైరెక్ట్ ల్యాడర్లో డేట్ వేసినా కదా, అవును. అది వస్తుందా లేకుంటే ఏ నుండి బి డిస్టెన్స్ ఉండేది వస్తుందా, ఏ బి నుండి 2 కున్న డిస్టెన్స్ వస్తుంది అనేసి. బి నుండి 2 కాదు, ఇప్పుడు కింద నుంచి వెళ్ళు. ఏ నుంచి ఫస్ట్ ఆఫ్సెట్ ట్రయాంగిల్ ఉంది కదా, 29 ఆఫ్సెట్ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయి ఫస్ట్. అదే మనం ల్యాడర్ డేట్ ఏముంది అది వేస్తాం కదా, హాఫ్ ఇంటూ బేసిక్ హైట్. అంతే, హాఫ్ ఇంటూ 266 ఇంటూ 29. కరెక్ట్ ఉంది కదా అది. సరే సరే రాజా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 3 పార్ట్స్ అనేవి వస్తాయి. ఏ నుండి 1కి ఒకటి, 1 నుండి 2కి ఒకటి, 2 నుండి బీకి ఒకటి. ఫస్ట్ ఏ నుండి 1కి అనేసి నేను 1 అని పెట్టుకున్నా సీరియల్ నెంబరు. దానికి ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ 8. మనం ట్రయాంగిల్ కాబట్టి డైరెక్ట్గా వేస్తాం. హాఫ్ ఇంటూ 266 ఇంటూ 29 ఏ వచ్చేస్తుంది. తర్వాత 3 అంటే బి నుండి 2కి 3 అంటాం. బి నుండి 2కి మనం 3 అనుకున్నాము. ఇక్కడ 2కి వచ్చేసి ఏ దగ్గర నుండి పోతుంది ల్యాడర్ అనేది, ఏ దగ్గర నుండి పోతుంది ల్యాడర్ అనేది, ఏ దగ్గర నుండి 381 ఉంది, ఏ దగ్గర నుండి 381 ఉంది. మనకి బీ2 ఈ కటింగ్ పాయింట్ మాత్రం కల, అప్పుడు 524 మైనస్ 381 చేసినట్లయితే 143 వస్తుంది. 524 మైనస్ 381 చేసినట్లయితే 143 వస్తుంది. ఇక్కడ కూడా డైరెక్ట్ వేస్తాం. హాఫ్ ఇంటూ 143 ఇంటూ 63, హాఫ్ ఇంటూ 143 ఇంటూ 63, 4504 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 1 నుండి 2 కనుక్కోవాలి మనం. నెక్స్ట్ 1 నుండి 2 కనుక్కోవాలి. ఇక్కడ సపరేట్ ల్యాడర్ చేసిన చూడండి. మనం XY అనుకుందాం. జస్ట్ ఈ 266 కటింగ్ పాయింట్, ఎక్స్ వచ్చేసి 266 కటింగ్ పాయింట్, వై వచ్చేసి 381 కటింగ్ పాయింట్. XY అనేది మనకున్న జీ లైను. మనం జస్ట్ సెంటర్లో ఒక ఓ అనే పాయింట్ని పెట్టుకుందాం రెఫరెన్స్గా. సెంటర్లో రెఫరెన్స్గా ఓ అనే పాయింట్ని పెట్టుకుందాం ఇక్కడ. తర్వాత వచ్చేసి దీన్ని ఎలా చేస్తామంటే, ముందుగా మనకి ఎక్స్ నుండి ఓకి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎక్స్ నుండి ఓకి డిస్టెన్స్ కనుక్కోవాలి, ఎందుకంటే అక్కడ వరకు మైనస్ చేస్తాం మనం ఏరియాలో. మిగిలిన పైది x1 ఓ అనేది మైనస్ చేస్తాము, 2y ఓ అనేది ప్లస్ చేస్తాము. సపరేట్ కనుక్కోవాలి. బట్ మనకి ఇక్కడ ఎక్స్ నుండి వైకి టోటల్ మెజర్మెంట్ ఉంది, ఎక్స్ నుండి వైకి టోటల్ డిస్టెన్స్ ఉంది. అది ఎలా వస్తుంది? 381 మైనస్ 266 చేసినట్లయితే 115 వస్తుంది. 381 మైనస్ 266 చేస్తే 115 వస్తుంది XY డిస్టెన్స్. ఇక్కడ మనకి XY డిస్టెన్స్ వచ్చేసి టోటల్ ఉంది, బట్ ఎక్స్ నుండి ఓకే డిస్టెన్స్ కావాలి మనకి. ఎక్స్ నుండి ఓకే డిస్టెన్స్ కావాలి. ఎక్స్ నుండి ఓకే డిస్టెన్స్ కావాలంటే ఎలా కనుక్కుంటామంటే, టోటల్ డిస్టెన్స్ అంటే ఎక్స్ నుండి వైకి 115 ఇంటూ ఇక్కడ ఆఫ్ సైడ్ డిస్టెన్స్ ఎంత ఉంది 1 బెండ్కి 29. 115 ఇంటూ ఆఫ్ సైడ్ డిస్టెన్స్ 29 డివైడెడ్ బై రెండు ఆఫ్ సైడ్ డిస్టెన్స్ యాడ్ చేస్తాం, 63 ప్లస్ 29, 63 ప్లస్ 29. ఒకవేళ మీకు వై నుండి ఓ కావాలనుకోండి సేమ్ ఫామ్లోనే, బట్ ఏమంటే 115 ఇంటూ
63 వస్తుంది ఇక్కడ పైన 115 ఇంటూ 63 వస్తుంది డివైడెడ్ బై 63 ప్లస్ 29 ఇలా మనకి ఎక్స్ నుండి ఓకే కావాలి కాబట్టి 115 ఇంటూ 29 డివైడెడ్ బై 63 ప్లస్ 29 చేసినట్లయితే 36 వస్తుంది ఎక్స్ నుండి ఓకే. వై నుండి ఓక్ కావాలంటే మనకు ఆల్రెడీ ఎక్స్ నుండి ఓక్ తెలుసు డిస్టెన్స్ 36 అనేసి. టోటల్ డిస్టెన్స్ నుండి ఇది మైనస్ చేసినట్లయితే వై వస్తుంది అంటే 115 మైనస్ 36 ఎక్స్ 36 కాబట్టి 115 మైనస్ 36 చేసినట్లయితే 79 వస్తుంది ఇక్కడ. అలా ఎక్స్ వై వన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏ అంటే ఎక్స్ దగ్గర ఏ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ 1/2 ఇంటూ 36 వచ్చేసి బేస్ 1/2 ఇంటూ 36 ఇంటూ 29 వచ్చేసి మనకు ఆఫ్ డిస్టెన్స్ హైట్ 1/2 ఇంటూ 36 ఇంటూ 29 హైట్ చేస్తే 522 వస్తుంది. బీకి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ హాఫ్ ఇంటూ 79 ఇంటూ ఆఫ్ డిస్టెన్స్ వచ్చేసి 73 హైట్ 63 హైట్ వచ్చేసి 63. దీన్ని చేసినట్లయితే 6488 అనేది వస్తుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఎక్స్ వై అనేది జీ లైన్ మనకు రన్ అవుతున్న జీ లైన్ 1 నుండి 2కి ఎఫ్ లైన్. ఇక్కడ మనకు సపరేట్గా ఇక్కడ కనుక్కోవాలి మనం వచ్చేసి దానికి సపరేట్గా ఎఫ్ లైన్ జీ లైన్ ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ వరకు ఒక విధంగా దానిపైన ఇంకో ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సపరేట్గా కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ వై డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఉంది. అది ఎలా వస్తుందంటే 2 యొక్క కటింగ్ పాయింట్ 381 1 యొక్క కటింగ్ పాయింట్ 266 381 మైనస్ 266 చేసినట్లయితే 115 అనేది వస్తుంది. అది ఎక్స్ వై టోటల్ డిస్టెన్స్. ఎక్స్ వై యొక్క టోటల్ డిస్టెన్స్ మనకి జస్ట్ ఇప్పుడు ఎక్స్ నుండి ఓకి మాత్రమే డిస్టెన్స్ కావాలి. అప్పుడు ఎక్స్ ఓ కావాలంటే టోటల్ డిస్టెన్స్ 115 ఇంటూ 1 యొక్క ఆఫ్సెట్ డిస్టెన్స్ 29 115 ఇంటూ 29 డివైడెడ్ బై 63 ప్లస్ 29 అంటే రెండు ఆఫ్సెట్ డిస్టెన్స్లో 63 ప్లస్ 29 చేసినట్లయితే 36 అవుతుంది. వైవో కావాలంటే టోటల్ డిస్టెన్స్ ఉంది. టోటల్ నుండి ఎక్స్ తీసేస్తే వైవో వస్తుంది అంటే 115 మైనస్ 36 చేసినట్లయితే 79 ఇది వైవో వస్తుంది. ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ హాఫ్ ఇంటూ 36 ఇక్కడ మనకి వచ్చింది ఎక్స్ 36 ఇంటూ 29 వచ్చేసి ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ హైట్ అది. ఇక్కడ వచ్చేసి బికి హాఫ్ ఇంటూ 79 ఇక్కడ వచ్చింది వైవో హాఫ్ ఇంటూ 79 ఇంటూ 63 హైట్ ఆఫ్సెట్ డిస్టెన్స్. దాన్ని వేసినట్లయితే 2488 వస్తుంది. 2488 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఏమైనా ఇది అర్థం కాకుండా అడగండి, ఇంకోసారి చెప్తాం అంటే క్రాస్ అయినప్పుడు ఎలా కనుక్కోవాలనేసి. హలో అక్క చెప్పక్క పవనక్క కొంచెం ఇంకొకసారి చెప్పి నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయినాను ఫస్ట్ నుంచి చెప్పాలి నాక లేట్ అవుతుందా చూడు. నేను మళ్ళీ నీకు చెప్తాలే మళ్ళీ కాల్ చేసి నీకు చెప్తాలే లేకుంటే ఒక టాపిక్ అయిపోయినాక చెప్తాలే నేను. సరే వంశీ లేట్ అప్పకే నేను జాయిన్ అయ్యేసరికి స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పినా కదా అప్పుడే 7 కనేసి. సర్లే మళ్ళీ చెప్తాలేక అంటే నేను ఇప్పుడే వచ్చినాను వంశీ లేట్ అయింది. సర్లే మ్యూట్ చేయకని మళ్ళీ చెప్తాలే. సరే వంశీ. హలో చెప్పమదన్నా రాజన్న చెప్పు అన్నా అయిపోయింది కదా అర్థం కాలే. క్యాల్కులేషన్ పార్ట్ అంతా అయిపోయింది కదా ఉంది 3 to D డిస్టెన్స్ కనుక్కునే కూడా చెప్పు మీకు అంతా అర్థమైంది చెప్పేది. ఇదొకటి కొంచెం రాని వాళ్ళు ఉన్నారన్నా వాళ్ళకి ఒకటి ఒకసారి ఇదొకటి ఫుల్ చెప్పేసి అది కూడా చెప్తానా కంప్లీట్ చేసి అది కూడా చెప్తాలేనా ఇప్పుడే. థర్డ్ బెండ్ ఉంది కదా థర్డ్ బెండ్ నుంచి డీకి డిస్టెన్స్ కనుక్కునే కదా ఒకటి చెప్పు మిగతా అంతా మామూలు ఇంకా అర్థం అయిపోతుంది. అది కూడా చెప్తా మెయిన్ అవే కదా మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్. సరే చెప్తా అది కూడా చెప్తానా రాజా. ఇందాక మీరు చెప్పారు లాస్ట్ చెప్పిన పాయింట్ ఉంది కదా ఇంటర్సెక్షన్ అయ్యేటప్పుడు మ్యూట్ చేయాలి కొంచెము వాయిస్ గాలి ఎక్కువ వినిపిస్తుంది. నేను మ్యూట్ చేస్తాను వంశీ బైక్ లో పోతానా మ్యూట్ చేయి రజా చెప్పు రజా. ఇందాక మనం చేసాం కదా ఇంటర్సెక్షన్ జీలైన్ పైన ఎఫ్ఎన్ క్రాస్ అయ్యేటప్పుడు ఇంటర్సెక్షన్ చేసాం కదా. సో వాటిలో వచ్చేసి ఒకటి ప్లస్ అవుతుంది ఇంకోటి మైనస్ అవుతుంది.
అదే మరి అది చెప్తా రాజా. నెక్స్ట్ నెక్స్ట్ వస్తు చెప్పుకోండి వస్తాం మళ్ళా. దానికి ఇంకోటి సింపుల్ గా ఉందినా, సింపుల్ ఇంకోటి నేను చెప్తాను. నువ్వు బ్యాక్ వచ్చేసి నేను ఇందాక ఒకటి ఫోటో పెట్టాను గ్రూప్ లో, దాన్ని అట్లా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తావా? ఒక్క నిమిషం లైన్ లో ఉంటా. స్క్రీన్ రన్నింగ్ లో ఉంది అట్నే. ఓపెన్ చేసిన రాజా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆఫ్సెట్ 1 దగ్గర కటింగ్ పాయింట్ 1 ఉంది కదా, కటింగ్ పాయింట్ 1 నుంచి కటింగ్ పాయింట్ 2 కి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి కదా, అంటే ఆ ఏరియా ఎంత ఉంది అనేది కనుక్కోవాలా. సో దీంట్లో 29 ఒక ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంది, ఇంకోటి వచ్చేసి 63 ఇంకొక ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంది. 63 ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉన్నది ఏదైతే ఉందో అక్కడ ఏరియా మనకి ఎక్కువ కవర్ అవుతుంది అనమాట. ఆ ట్రయాంగిల్ లో 29 ఏదైతే ఉందో అక్కడ తక్కువ ఏరియా కవర్ అవుతుంది. ఓకేనా? దీని ఏరియా డైరెక్ట్ కనుక్కోవాలంటే అన్న హాఫ్ ఇంటూ కటింగ్ పాయింట్ 2 నుంచి కటింగ్ పాయింట్ 1 వరకు ఉన్న డిస్టెన్స్ అంటే 381 మైనస్ 266 381 లోంచి 266 కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, అంటే C1 నుంచి C2 వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో అది హాఫ్ ఇంటూ C1 C2 డిస్టెన్స్ ఇంటూ ఒక ఆఫ్సెట్ లోంచి, పెద్ద ఆఫ్సెట్ లోంచి చిన్న ఆఫ్సెట్ తీస్తే డిఫరెన్స్ ఆఫ్ ఆఫ్సెట్స్ వేసామంటే డైరెక్ట్ గా దాని ఏరియా వస్తుంది. ఏ రాజా రాసి పెట్టరా. రోజా ఫామ్ లో రాసి పెట్ట రాజా అంతసేపుకి. ఓకే అన్న రాస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ దాంట్లో ఇంకోటి చెప్తా. ఇక్కడ చూడండి మనకి బీసీ లైన్ పైన 3 అనే కటింగ్ పాయింట్ ఉంది. రోజా మ్యూట్ చేయ రాజా, రీసౌండ్ వస్తుంది. బీసీ లైన్ పైన 3 అనే కటింగ్ పాయింట్ ఉంది. బీసీ లైన్ పైన 3 అనే కటింగ్ పాయింట్ ఉంది మనకి. ఇప్పుడు బీసీ లైన్ పైన 3 అనే కటింగ్ పాయింట్ ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్వాయిస్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ లాడర్ డేటా ఉంది. బీసీ లైన్ పైన మనం 3 అనే పాయింట్కి ఇన్వాయిస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ట్రయాంగిల్ కదా, ఇన్వాయిస్ కట్టాలి కదా అని అనుకోరాదు. ఆల్రెడీ బీసీ లైన్ పైన 3 అనే పాయింట్కి కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంది. 326 కటింగ్ పాయింట్, 129 ఆఫ్సెట్ డిస్టెన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి దీనికి ఏరియా డైరెక్ట్గా వేసేస్తాం. హాఫ్ ఇంటూ 678 అంటే బేస్ మనకి బి నుండి సిక్ డిస్టెన్స్ ఎంత మనకి 678. హాఫ్ ఇంటూ 678 ఇంటూ ఆఫ్సెట్ డిస్టెన్స్ హైట్ ఎంత ఉంది 129, దాన్ని వేస్తాం. హాఫ్ ఇంటూ 678 ఇంటూ 129 వేసేస్తే మనకు వచ్చేసి డైరెక్ట్ ఏరియా అనేది వచ్చేస్తుంది. లాడర్ డేటా ఉండేదానికి ఇలా, సింగిల్ లాడర్ ఉండేదానికి ఇలా చేయొచ్చు. మరి దానికి సపరేట్గా ఇన్వాయిస్ కట్టాల్సిన అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. బేస్ ఇంటూ ఆఫ్సెట్ డిస్టెన్స్ 0.5 1/2 ఇంటూ 678 ఇంటూ 129 ఇస్తే దీనికి డైరెక్ట్ ఏరియా వస్తుంది. ఇది ఒకటి. ఇందులో రోజా చేసినావు రోజా? చేసా అన్న, పెడుతున్నా. రాజా ఓపెన్ చేసిన రాజా. ఇప్పుడు మీరు చేశారు కదా పైన జీరాన్ క్రాస్ అయ్యేటప్పుడు ఆఫ్సెట్ 1 దగ్గర ఉన్న ట్రయాంగిల్ కి పైనుంచి వచ్చిన ఆఫ్సెట్ 2 దగ్గర ఉన్న ట్రయాంగిల్ కి డిఫరెన్స్ చూస్తే ఎగ్జాక్ట్ ఇదే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫార్ములా రాసేటండి రాజశేఖర్. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి. ఇంకొకసారా? నేను చేస్తాలే. ఓకే అన్న.
మనం ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేసిన వాళ్ళం కదా. ఇప్పుడు సపరేట్ అంటే C1 నుండి ఓకి సపరేట్ డిస్టెన్స్ కనుక్కున్నాము, C నుండి ఓకి డిస్టెన్స్ కనుక్కొని దానికి సపరేట్గా చేసినాం. అలా కాకుండా డైరెక్ట్గా ఇలా ఇంటర్సెక్షన్ అయినప్పుడు డైరెక్ట్గా ఎలా చేస్తామంటే ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ C1 మైనస్ C2, అంటే టోటల్ డిస్టెన్స్ 381 మైనస్ 266 చేసినట్లయితే 115 వస్తుంది. ఇంటూ పెద్ద దాంట్లో నుండి చిన్న దాంట్లో 63 మైనస్ 29 చేసినట్లయితే 34 వస్తుంది. ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. హాఫ్ ఇంటూ 115 ఇంటూ 34 వేస్తే 1955 అనేది వస్తుంది. ఇలా డైరెక్ట్ కనుక్కోవచ్చు దీన్ని. అలా స్టెప్ లేకుండా ఇలా డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఇప్పుడు 1955 వచ్చింది కదా, ఇప్పుడు 63 దగ్గర ఉండేదాన్ని 63 లింక్స్ ఆఫ్సెట్ ఏదైతే ఉందో సెకండ్ ఆఫ్సెట్ ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే పెద్దగా ఉందో దాని ప్రాపర్టీస్ దీనికి కూడా వర్తిస్తాయి అనమాట. సేమ్ వస్తాయి రెండు. ఇప్పుడు 1 ఆఫ్సెట్ అనేది తీసేయాలా, మన ఎఫ్లైన్ ఏరియాలో నుంచి 1 ఆఫ్సెట్ తీసేయాలా, సెకండ్ ఆఫ్సెట్ యాడ్ చేయాలా. దీంట్లో వచ్చేసి ఏదైతే ఎక్కువ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉందో దాని ప్రాపర్టీ అంటే యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట దీనికి. సరే, ఇప్పుడు ఇలా కనుక్కున్న మొత్తం సపరేట్గా నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తాం. ఫస్ట్ టోటల్ ఏరియా అంటే మనము ABC అనే ట్రయాంగిల్ కనుక్కున్నాం 134,244, అది వేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ACD అనే ట్రయాంగిల్ కనుక్కున్నాం 72920 ప్లస్ 72920 వేస్తాం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి జీ లైన్ వచ్చేసి ఎఫ్ లైన్ కంటే బయట ఉంది. ఈ 3857 అనేది, అందుకే మనం దాన్ని వచ్చేసి మైనస్ చేస్తాం. 3857 అనేది మైనస్ చేస్తాం. తర్వాత 1 నుండి ఇంటర్సెక్షన్కి వచ్చిన పాయింట్ మనకి 522, ఎక్స్ నుండి 0కి వచ్చిన ఏరియా వచ్చేసి 522, దాన్ని కూడా మైనస్ చేస్తాం ఇక్కడ. 3857 మైనస్ 522. తర్వాత ఓ నుండి 2 కటింగ్ పాయింట్కి వచ్చిన ఏరియా వచ్చేసి మనకి 2488, దీన్ని ప్లస్ చేస్తాం. ఎందుకంటే జీ లైన్ వచ్చేసి ఎఫ్ లైన్ కంటే లోపల ఉంది, అందుకే దీన్ని ప్లస్ చేస్తాం. తర్వాత 2 నుండి బీకి, ఇక్కడ మీరు స్కెచ్ చూసినట్లయితే 2 నుండి బీకి ఇది కూడా లోపలికి వస్తుంది. ఎఫ్ లైన్ కంటే జీ లైన్ లోపలికి వస్తుంది కాబట్టి దీన్ని కూడా ప్లస్ చేస్తాం. 4504 మనకి ఇక్కడ వచ్చింది కదా 4504, దాన్ని ప్లస్ చేస్తాం. తర్వాత ఈ బి నుండి సికి 3 అనే పాయింట్ ఉంది. ఈ జీ లైన్ అనేది ఎఫ్ లైన్ కంటే బయటకు వచ్చింది. కాబట్టి దీన్ని మైనస్ చేస్తాం. మైనస్ 43731 చేసినట్లయితే 165988 వస్తుంది. 165988 వస్తుంది. ఇవి గంటర్ లింక్స్ కాబట్టి డివైడెడ్ బై 1 lakh వేసేస్తే మనకు డైరెక్ట్ ఎక్స్టెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ మెట్రిక్ లింక్స్ అయినట్లయితే వాల్యూ డివైడెడ్ బై 1 lakh వేయరాదు, 101171 వేయాలి. వాల్యూ డివైడెడ్ బై 101171 వేస్తే మనకి ఏర్ అనేది వస్తుంది. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. రవి చెప్పరా. హలో చెప్పురా, వాయిస్ ఏమి వినటంలే. హలో చెప్పురా, ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు. హలో హలో ఫస్ట్ కటింగ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఉన్నాయి కదా. హలో సెకండ్ కటింగ్ పాయింట్ 38
హలో రిమైనింగ్ బేస్ రే ఉంటది కదా. నీ వాయిస్ హలో అంతా ఇప్పుడు బ్రేక్ అయిందిరా, సిగ్నల్ ఉండే చోట వచ్చి మాట్లాడు. అక్కడ సెకండ్ కటింగ్ పాయింట్ 381 ఉంది కదా. ఆ, హలో రే వాయిస్ ఏమి వినిపించడం లేరా, నువ్వు హలో మాట్లాడుతుండేది ఏమి వినిపించడం లే. హలో హలో ఓకే ఓకే. ఇది చూసినట్లయితే ఆపోజిట్ జీలైన్ మెథడ్. నెక్స్ట్ టాపిక్. రవి ఏదో డౌట్ చెప్తున్నా, మనకి క్లారిటీ రాలేదు. ఇంకెవరైనా ఏమైనా అడుగుతుంటే చెప్పండి, లేదా రవి ఏమైనా కరెక్షన్స్ చెప్తే నేను వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ ఆ కరెక్షన్స్ ఏమంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ జీలైన్ మెథడ్. అంటే ఏమంటే ఇప్పుడు ఏబిసి ఏసీ అనే ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకి ఏ నుండి సికి డిస్టెన్స్ జీలైన్ అనేది ఇచ్చినాడు. ఏ నుండి సికి జీలైన్ ఇచ్చినాడు. బట్ మనం ఇక్కడ బి నుండి డికి జీలైన్ కనుక్కోవాలి. బి నుండి జీకి జీలైన్ అనేది కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు ప్రొసీజర్. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే సింగిల్ జీలైన్ పైన, అంటే ఇప్పుడు మనం బీడీ అనే పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి ఆ 2 పాయింట్స్ని ఒక సింగిల్ జీలైన్ పైనే కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ అనేది తీస్తాం. అంటే ఏసీ అనే ఓల్డ్ జీలైన్ పైన బి అనే పాయింట్కి కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ తీస్తాము, డి అనే పాయింట్కి కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ అనేది తీస్తాం. అంటే ఒక సింగిల్ లైన్ పైన మాత్రమే కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ అనేది తీయాలి ఆ 2 పాయింట్స్కి. అంటే ఇప్పుడు ఏసీ అనేది ఒక సింగిల్ లైన్ ఉంది, వాటిపైన బీకి కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇస్తాము, డి కూడా కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేటివి తీస్తాం. ఓకేనా. ఫస్ట్ ట్రయాంగిల్ వేసుకున్నట్లయితే మనము ఏబిసి, ఏ నుండి సికి 519, ఏ నుండి బికి 524, బి నుండి సికి 678. మనం ఇక్కడ ఏస్ అనేది బేస్ లైన్ అనుకున్నాం కాబట్టి కటింగ్ పాయింట్ ఈక్వల్ టు 519 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 678 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 519 డివైడెడ్ బై 2 ఇంటూ 519. 519 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 678 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 519 చేసినట్లయితే 81 వచ్చింది మనకి. ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ కావాలంటే ప్లస్ చేసినాము, 524 వేసినాము కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 524 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 524 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్ 518 అనేది వచ్చింది. ఇక్కడ మనము ప్లస్ 524 వేసినాం కాబట్టి ఇక్కడ మనకు 524 ఎక్కడైతే ఉందో 524 మనకి ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఏబి అనే లైన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి కటింగ్ పాయింట్ అనేది ఏ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. కటింగ్ పాయింట్ అనేది ఏ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ 524 ప్లేస్లో 678 వేసి 524 అట్ సైడ్ వేస్తే కటింగ్ పాయింట్ అనేది సి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మనం ఇక్కడ ఏం చేసినాము 519 అనేది బేస్, దాన్ని పక్కన పెడితే ప్లస్ 524 స్క్వేర్ వేసినాం కాబట్టి మనకి కటింగ్ పాయింట్ వచ్చేసి 524 ఎక్కడ ఉందో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. 524 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా 678 524 ఉండే దగ్గర 678 ఉండే దగ్గర 524 వేసినట్లయితే సి దగ్గర నుండి కటింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇది అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికైనా? కటింగ్ పాయింట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనేసి మనకి మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఇందులో కటింగ్ పాయింట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనేసి మన కాన్సెప్ట్ వచ్చేసి ఇందులో అర్థం కావాలి. ఇంకోసారి చెప్తాను చూడండి. 519 అనేది బేస్, 519 అనేది బేస్, దాన్ని పక్కన పెడితే ప్లస్ 524 స్క్వేర్ వేసినాం, 5 ప్లస్ 524 స్క్వేర్ వేసినాం. 524 అనేది ఎట్ సైడ్ ఉంది మనకి, లెఫ్ట్ సైడ్ ఉంది. ఏబి అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి కటింగ్ పాయింట్ ఏ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 524 దగ్గర 678 వేసి 678 దగ్గర 524 వేసినట్లయితే కటింగ్ పాయింట్ అనేది సి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎన్వైఎస్ కట్టినాం. సేమ్ అలాగే ఇంకో ట్రయాంగిల్ కూడా 519 స్క్వేర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అయింది. ఏ అనే కటింగ్ పాయింట్
లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అయింది పైన దానికి, ఇక్కడ కూడా లెఫ్ట్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యే మాదిరి రాసుకోవాలి. 519 స్క్వేర్ ప్లస్ 512 స్క్వేర్ వేసుకున్నట్లయితే మనకి ఏ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు 296 వేస్తే సి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. బట్ మనకి పైన ఏ దగ్గర నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఏ దగ్గర నుండి స్టార్ట్ అయ్యే మాదిరి వేసుకోవాలి. 519 స్క్వేర్ ప్లస్ 512 స్క్వేర్ మైనస్ 296 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 519 428. ఆఫ్సెట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 512 ఇష్టం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 512 స్క్వేర్ మైనస్ 428 స్క్వేర్ 281 వస్తుంది. ఇక్కడ మీరు స్కెచ్ చూసినట్లయితే క్లీన్గా రాసిన మనకి బి అనే బెండ్కి 81 కట్టింగ్ పాయింట్, ఇక్కడ చూసినారా 81 కట్టింగ్ పాయింట్, 518 ఆఫ్సెట్ డిస్టెన్స్ బి అనే పాయింట్కి, డి అనే పాయింట్కి 428 కట్టింగ్ పాయింట్, 281 ఆఫ్సెట్ డిస్టెన్స్. ఇక్కడ చూసినట్లయితే ఏ దగ్గర నుండి స్టార్ట్ చేసినాం మనం కటింగ్ పాయింట్స్ అంటే, కాబట్టి ఏ దగ్గర నుండి 81 కటింగ్ పాయింట్కి 518 డిస్టెన్స్ బి అనే ఫామ్ అయింది. సేమ్ అలాగే ముందుకెళ్తే 428 అనే కటింగ్ పాయింట్తో 281 ఆఫ్సెట్ డిస్టెన్స్కి డి అనే పాయింట్ మనకి ఫామ్ అయింది. ఇప్పుడు బీడి డిస్టెన్స్ కావాలి మనకి, బీడి డిస్టెన్స్ కావాలి. బీడి డిస్టెన్స్ కావాలనుకుంటే బీడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 347. 347 ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ 428 ఉంది, కింద 81 ఉంది. 428 మైనస్ 81, 428 మైనస్ 81 చేసినట్లయితే 347 వస్తుంది. 428 మైనస్ 81 చేసినట్లయితే 347 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 347 స్క్వేర్ ప్లస్ 518 అంటే ఇక్కడ మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంది కదా 518 ప్లస్ ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంది కదా 281, 518 ప్లస్ 281 హోల్ స్క్వేర్, 518 ప్లస్ 281 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ అనేది లాస్ట్ వరకు వస్తుంది, ఆ ఫార్ములా అప్లై కాలేదు, లాస్ట్ వరకు వస్తుంది. 347 స్క్వేర్ ప్లస్ 518 ప్లస్ 281 హోల్ స్క్వేర్ చేసినట్లయితే బీడీ డిస్టెన్స్ వచ్చేసి 871. బీడీ డిస్టెన్స్ వచ్చేసి 871. ఇది ఆపోజిట్ జీ లైన్ క్యాలిక్యులేషన్. ఎవరికైనా అర్థం కాలేదంటే రెస్పాండ్ కానండి. ఇంకోసారి చెప్తున్నా, ఆపోజిట్ జీ లైన్ మనం ఏదైనా ఆపోజిట్, ఇప్పుడు ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది, ఏసిడి అని ఒక ట్రయాంగిల్ ఉంది. మనకి ఏ2 నుండి సికి జీ లైన్ ఆల్రెడీ ఉంది, బి నుండి డికి జీ లైన్ అనేది మనం కనుక్కోవాలి. ఆల్రెడీ ఉన్న జీ లైన్కి అంటే ఏసీ అనే జీ లైన్ ఆల్రెడీ ఉంది కదా, ఆ జీ లైన్ పైన బి అనే పాయింట్కి డి అనే పాయింట్కి కట్టింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. బి అనే పాయింట్కి డి అనే పాయింట్కి ఏసీ లైన్ పైన కట్టింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. ముందుగా ఫస్ట్ ట్రయాంగిల్ వేసినట్లయితే మనకి ఏబిసి, ఏ నుండి సికి 519, ఏ నుండి బికి 524, బి నుండి సికి 678. మనకి కటింగ్ పాయింట్ వచ్చేసి 519 స్క్వేర్, బేస్ వచ్చేసి మనకి ఏసీ అవుతుంది కాబట్టి 519 స్క్వేర్ ప్లస్ 524 స్క్వేర్ మైనస్ 678 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 519 చేస్తే 81 వస్తుంది. ఈ 81 మనకి ఎక్కడ నుండి వస్తుంది అంటే ఏ దగ్గర నుండి వస్తుంది, ఎందుకంటే మనం 519 తర్వాత ప్లస్ 524 వేసినాం. 524 మనకి ఎట్ సైడ్ ఉంటుందో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ నుండి 81 అనేది వస్తుంది. తర్వాత ఆఫ్ సైడ్ డిస్టెన్స్ కావాలంటే 524 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్ చేసినట్టయితే అది వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా సేమ్ 519 అనేది బేస్ అవుతుంది. 519 స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి వచ్చింది కాబట్టి ఇది కూడా లెఫ్ట్ సైడ్ నుండి వచ్చే మాదిరి, ఇది కూడా లెఫ్ట్ సైడ్ నుండి వచ్చే మాదిరి 519 స్క్వేర్ ప్లస్ 512 స్క్వేర్ మైనస్ 296 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 519 428. ఆఫ్సెట్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 512 స్క్వేర్ మైనస్ 428 స్క్వేర్ ఈక్వల్ టు 281. ఇలా నెక్స్ట్ మనకి ఇలా కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కున్నాక ఒక రఫ్ స్కెచ్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా కటింగ్ పాయింట్ ఎంత, ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత అనేసి. బి అనే పాయింట్కి కటింగ్ పాయింట్ వచ్చేసి 81, ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చేసి 518. డి అనే పాయింట్కి కటింగ్ పాయింట్ 428, ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చేసి 281. ఇలా రాసుకుంటాము. తర్వాత బీడి కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 347 ఎలా వస్తుందంటే 428 మైనస్ 81 చేసినట్లయితే 347 అనేది వస్తుంది. 428 మైనస్ 81 చేసినట్లయితే 347 అనేది వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 347 స్క్వేర్ ప్లస్
రెండు ఆఫ్సెట్ డిస్టెన్స్లో అంటే 518 + 281 హోల్ స్క్వేర్ చేసినట్లయితే బీడీ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి. లేదా స్క్రీన్ రికార్డ్ ఆపేస్తున్నా. వంశీనా ఒక నిమిషం అది ఆన్ చేయవా స్క్రీన్ రికార్డర్? ఒక్క నిమిషం అది ఆన్ చేసి ఆన్ చేసి ఇందాక నేను ఫోటో పెట్టాను, అది ఒకసారి ఆన్ చేయి. ఓపెన్ చేస్తా రజా. ఓకే ఓకే, మనము విధంగా ఇన్వాయిస్ చేసేటప్పుడు మనం ఏదైనా ఫార్ములాస్ చేసినప్పుడు ఇక్కడ AC² + AB² - BC² బై 2AC ఉంది కదా. సో దీన్ని మనము రాసినప్పుడు అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు చెప్తుండేది. ఎగ్జామ్లో ఇలా స్క్వేర్ ఉంటే డైరెక్ట్గా మన దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది కదా అని చెప్పి డైరెక్ట్ ఆన్సర్ వేయకూడదు. సో మన వాళ్ళకి ఇట్లా స్టెప్ బై స్టెప్ రాయాలి. 512 అంటే ఏమొస్తుంది ఆ నెంబర్ మొత్తం రాయాలా, ప్లస్ 524² అంటే ఏమొస్తుంది ఆ నెంబర్ మొత్తం రాయాలా, 678² అంటే ఏమొస్తుంది ఆ నెంబర్ మొత్తం రాయాలా. సో ఇలా స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి మొత్తం రాయాలా. మనకు డైరెక్ట్గా ఫార్ములా ఉంది, డైరెక్ట్గా మన దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉందని చెప్పి రాయకూడదు. ఎందుకంటే మన వాళ్ళంతా సిటిజన్ క్యాలిక్యులేటర్ దగ్గర రాయిపోయారు, మన దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటే వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ. సో ఇది ఒక్కటి రాయండి, డైరెక్ట్ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ రాయండి. ఓకే అన్న, వంశీని ఆఫ్ చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగను. ఒకసారి మీ దగ్గర ఏమైనా స్కెచెస్ ఉంటే రెక్టాంగిల్ షేప్లోటివి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డౌట్